నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా ఈరోజు మనము స్వతంత్ర దినోత్సవం అంటే ముఖ్యంగా మనకు ఎన్నో ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి స్వతంత్రం 15 ఆగస్ట్ 1947. సో ఇవాళకి చూస్తే మనము 77 ఏళ్ళు పూర్తి చేసుకుని 78వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ స్వతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మన ఎల్పిడిఓ కేంద్రానికి విచ్చేశారు ప్రభాకర్ రావు గారు. నమస్కారం ప్రభాకర్ రావు గారు. సో ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ రావు సార్ ఎయిర్ ఫోర్స్లో అంటే ఆర్మర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన యొక్క డిఫెన్స్లో తన జాబ్ని కొనసాగిస్తూ విశ్రాంత సైనిక అధికారిగా మన గాయత్రి నగర్లో నివసిస్తున్న ప్రభాకర్ రావు గారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అండి. ముఖ్యంగా మన 77 ఏళ్ళు పూర్తి చేసుకునేసి స్వతంత్రం మళ్ళీ 78వ ఏట అడుగు పెడుతున్నాం. సో మీరు దాదాపు ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు, అంటే ఆర్మీలో వర్క్ చేశారు. సో మీ యొక్క అనుభవాలు మనం గతంలో కూడా మాట్లాడాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మళ్ళీ మీరు గెస్ట్గా రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రభాకర్ గారు. అండ్ మీ గురించి కాస్త వివరిస్తూ అండ్ ఎయిర్ ఫోర్స్లో అండ్ యువత ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఒక మంచి మెసేజ్ ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ భరత్ సింగ్ గారు. ఒక యంగ్ మ్యాన్గా మీకు ఈ భారతదేశం పైన భారతదేశంలో నివసిస్తున్న పౌరులకి ఎలా స్వేచ్ఛ వాయువులు వచ్చినాయి అనే సబ్జెక్ట్ మీద మీరు ఇవాళ మాట్లాడమంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈ స్వేచ్ఛ వాయువులు ఈరోజు మనం పీల్చుకున్నాం అంటే ఎందరో త్యాగదనుల ఫలితం ఇది. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ స్వేచ్ఛ వాయువుల కోసం మన అనేక మంది మహానుభావులు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందులో ముఖ్యంగా లేడీస్ జెంట్స్ కూడా వాళ్ళ ప్రాణాలని ఒడ్డి మనకి ఈ స్వాతంత్రాన్ని కలగజేశారు. ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం మన యూత్కి తెలియకపోవచ్చు వాట్ ఈజ్ స్వాతంత్రం అనేది. కానీ మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే బ్రిటిష్ వారి వలస రాజ్యంలో వారికి మనం బానిసత్వం అయిపోయి మన హక్కులన్నింటినీ కాలరాచి మన సంపదనంతా దోచుకుని మనల్ని ఒక వెట్టి చాకిరీకి మాత్రమే వినియోగించుకుంటూ వాళ్ళు మనల్ని పెట్టిన హింసలకి భారతదేశం అంతా కూడా కుల మత రహితంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషా భేదాలు లేకుండా అందరూ ఏకత్రాటిపై నిలిచి ఈ స్వాతంత్రం కోసం సుమారు 200 సంవత్సరాలు వారి మీద మన సమపార్జన కోసం అనేక త్యాగాలు చేస్తూ అనేక ఉద్యమాలు చేసి చివరికి మన గాంధీ గారి నాయకత్వంలో మనం ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మన సంపూర్ణ స్వరాజ్యాన్ని సంపాదించుకున్నందుకు మన అందరం కూడా ఆ పెద్దలందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు అయి ఉండాలి. మనం వారి ఫలితంగానే ఇవాళ మనం అందరం స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటున్నాం. ఆ రోజుల్లో కూడా మన స్త్రీలు స్పెషల్గా ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, మరి దాదాబాయి ఇల్లు, అలాగే దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మరి చాలామంది మహనీయులు, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, ఇలా మనకి ఇంకా ఎంతోమంది, మరి భగత్ సింగ్ గారు, మరి ఇలా ఎంతోమంది వారి జీవితాలని అంకితం చేసి మనకి ఈ స్వేచ్ఛావాయుని కలగజేసి ఈవెన్ ఆ స్వేచ్ఛావాయు కోసం వారు పరలోకాలకి చనిపోవటం కూడా జరిగి వారు ప్రాణత్యాగాలు చేయటం కూడా ఇది మనం చాలా గర్వకారణం. మనకి అలాంటి మహానుభావులు పుట్టిన దేశంలో మనం పుట్టడం మనందరికీ గర్వకారణం. ఇవాళ నిజంగా ఈరోజు ఎంతో సుదినం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి 47వ సంవత్సరం నుంచి ఇప్పుడు సుమారు 78వ స్వతంత్ర దినం జరుపుకుంటున్నాం. ప్రతి మనకి వచ్చినటువంటి లీడర్స్ కూడా మన దేశాన్ని
సర్వతోముఖాభివృద్ధి చేయటంలో వారు చాలా ముందుండి నడిపించారు. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక గొప్ప దేశంగా మనం ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తిస్తున్నాయంటే కేవలం మన నాయకుల యొక్క పరిపాలన దక్షతే దీనికి నిదర్శనం. దాంతోపాటు మన యూత్ కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళి వాళ్ళ ప్రతిభతోటి మనకి అనేక కొత్త విషయాల్ని తీసుకొచ్చి మరి ఉపాధి అవకాశాలే కానీ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి నాయకులు, మరి వాటికి తోడ్పాటు అందించినటువంటి యూత్ కూడా మనకి గర్వకారణం. అలాగే ఈ రోజుల్లో 90% మంచి యూత్ ఉన్నారు. అలాగే ఒక 10% వాళ్ళు దేశాన్ని గురించి ఆలోచించి వాళ్ళ బాధ్యతలను తీసుకోవాలి. బాధ్యతారహితమైనటువంటి పనుల్ని వీడి డ్రగ్స్ కానీ ఈ సిగరెట్లు అనేక చెడు అలవాట్లకు లోనయ్యి వాళ్ళు పాడైందే కాక ఎంటైర్ ఫ్యామిలీస్ని కూడా మురికి కోపంలో తీసుకెళ్ళి వారు చాలా వాళ్ళ అనారోగ్యం పాలయ్యి ఒక దేశానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కలగజేయకుండా అందరూ కూడా మంచి యూత్ లాగా ఉండి దేశాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలని, తీసుకుపోతే ఇంకా మన దేశ పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగుంటాయని, మరి అలాగే నేను స్పెషల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చాను. అలాగే యూత్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గర్వకారణం అన్నమాట. మన భారతదేశంలో పుట్టమే మనకు గర్వకారణం. అలాంటిది మనం తిరిగి ఈ ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక పనిచేసి వస్తే డిసిప్లిన్ అనేది తెలుస్తుంది, దేశం అంటే తెలుస్తుంది, మరి భాష అందరూ ఏకతాటిపై నిలవటం అంటే తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండటం అనేది ప్రథమం. అలాగే ఏదైనా సరే విదేశాల నుంచి వచ్చినటువంటి ముప్పులు వచ్చినప్పుడు ఎలా యునైటెడ్గా ఉండి మనం దేశాన్ని రక్షించుకుంటున్నాం, అలాగే అంతర్గతంగా కూడా ఉన్నటువంటి ఎవరైనా సాంఘిక విద్రోహ శక్తులను ఎలా అణచివేయగలుగుతున్నాం, ఇలాంటివన్నీ కూడా యూత్కి బాగా తెలుస్తాయి. కాబట్టి యూత్ కూడా మంచిగా జీవితాన్ని కొనసాగిస్తూ వారు రాబోయే తరాలకి ఒక నాంది, వాళ్ళు ఎగ్జాంపులర్గా ఉండాలని దీనికి స్పెషల్గా నేను మన భరత్ సంఘ బాబుని అభినందిస్తున్నాను. ఎందుకనంటే ప్రతిసారి కూడా దేశం, పేదవారు, అభివృద్ధి ఈ 3 మాటలే ఉంటాయి ఈ బాబు దగ్గర. దానికి తగ్గట్టు ఒట్టి మాటలు కాదు, ప్రతి మతాలకు అతీతంగా క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, దసరా కానివ్వండి, అన్ని మతాలకి కూడా అందుట్లో ఉన్నటువంటి పూర్ పీపుల్కి తనకు చేతనైనటువంటి సహాయాన్ని అందజేస్తూ మరి దేశాన్ని ముందు అడుగు వేయాలనేటువంటి తపంతోటి ఇవాళ మంచి మార్గాన్ని నిర్దేశించడానికి ఒక తోడ్పాటు అందిస్తున్నటువంటి భరత్ సంఘానికి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి మంచి అవకాశాలు ఇచ్చినందుకు ఆయనకి నా థ్యాంక్స్. ముఖ్యంగా సార్, ఎందుకంటే మనము స్వతంత్రం తెచ్చుకుంది కూడా ఏంటంటే మన సంస్కృతి పైన దాడి, మన స్థానికత్వం పైన దాడి అండ్ మన స్థానిక ఉత్పత్తుల పైన దాడితో అది చూసి మన పెద్దవాళ్ళు గ్రహించి ఇలా అయితే రానున్న రోజులలో మనం బానిసలుగా మారుతామనేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము. అంతా బాగానే ఉంది. ఇప్పుడు 75 ఏళ్ళు గడిచిన శుభ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే మీరు దాదాపు ఒక వారధిగా అటు ఆ తరాన్నే చూశారు, వాళ్ళటి నేటి తరాన్ని కూడా చూశారు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తేడాలో ముఖ్యంగా ఏంటంటే యూత్ అంటే ఎలా ముందు చూపుతో ఎలా ఉంటే బాగుంటుంది మన భవిష్యత్తు అనే దానిపైన మీరు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఒక యంగ్ ఇండియా, అత్యధికమైనటువంటి జనాభా కలిగిన యువశక్తి మన భారతదేశం. సో వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్న ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే మీరు ఆ తరాన్ని చూశారు, మీ చిన్నతరంలో స్వతంత్ర పల్లె యొక్క ఆ విషయాలు విన్నారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నేటి తరంలో ఒక వారధిగా ఉన్నారు మీరు. సో దాన్ని ముఖ్యంగా ఎలా వారించగలుగుతారు? ఒక ముందు తరం, మా తరం అనుకోండి, మా తరంలో
ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డిసిప్లైన్ లైఫ్, ఎక్కువ మంది ఒక సిస్టమేటిక్, ఒక కట్టుబాట్లు, కలిసిమెలిసి ఉండటం, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదుర్కొంటాం, ఇలాంటి భావాలతోటి కష్టపడి పనిచేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్నే కాదు దేశానికి కూడా సంపదను సృష్టించుకుంటూ వచ్చారు. అదే వాళ్ళు ఇవాళ మన యూత్ కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, డెఫినెట్గా కష్టపడుతున్నారు. వీళ్ళు కష్టానికి ఎంతంటే వీరికి ఈ కష్టంలో భాగంగా వీరికి కుటుంబం, వారి సంపాదనే కాకుండా దేశం, రాష్ట్రం, మన ఊరు, మన గ్రామం అనేవి కూడా తెలుసుకుని వాటిని గురించి కూడా ఇంకా కృషి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే వారి కృషిని నేనేమి తక్కువ చేయట్లేదు. నిజంగా పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక స్థాయికి వచ్చి మంచి మంచి ఆలోచనలతోటి, మంచి మేధాశక్తితోటి దేశాన్ని ముందుకు నడిపించడంలో ఉన్నారు. అలాగే ఎక్కడైతే ఏ ప్రాంతాలు, మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆ గ్రామంలో స్కూల్ ఫెసిలిటీ లేకపోతే, హాస్పిటల్ ఫెసిలిటీ లేకపోతే, ఇలాంటి వాటిల్లో కూడా ఈ యూత్ ముందుండి వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి అవసరమైతే వారధిగా గవర్నమెంట్కి, మన పూర్ పీపుల్కి వారధిగా ఉండి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కలగజేస్తూ మెయిన్ విద్యా వైద్యం మెయిన్గా పెట్టుకొని అందరికీ విద్యా వైద్యం కలగజేసే ప్రోగ్రాంలలో యూత్ అంతా కూడా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నాది ఒక అభిప్రాయం. ఎందుకంటే కరెక్ట్, ఎందుకంటే విద్యా వైద్యం అనే దానిపైన అందరికి అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ కూడా జరిగిపోతుంటాయి. తద్వారా ఏంటంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యంగా ఉంటామనేసి సారిస్తున్నటువంటి అమూల్యమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే సంస్కృతి సాంప్రదాయం అనేది భారతదేశ సంపద. సో యూత్ ముఖ్యంగా మీరు ఇక్కడున్న, విదేశాలలో ఉన్న, అంటే సముద్రాలు దాటినా మన సొంత ఇంట్లో ఉన్నా కానీ కూడా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నప్పుడే మన భారతదేశం యొక్క ప్రపంచ దేశ చిత్రపటంలో అగ్రగామి దేశంగా మారుతుందనేసి సారిస్తున్నటువంటి అమూల్యమైన సందేశం నేటి యువతకు ఎంతో ముఖ్యమైనది. సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్ సంఘం.